దత్త సాంప్రదాయం అంటే ఏంది? దత్తుడి విధానం ఏంది? నిజంగా దత్తాత్రేయుడు పరిపూర్ణ అనుగ్రహమైన గురువేనా? గ్రంథాల వేదపూర్వకంగా చెప్పబడ్డారా? దత్త సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా ఫలితం పొందుతారా? ఖచ్చితంగా పొందుతారు. ఆ విషయానికి వస్తే ఉదాహరణకు మేమే, మాది దత్త సాంప్రదాయం. దత్తుడి విధానం అంతా కూడా ఒక్క గురి చరిత్రలోనే సప్తపారాయణం చేయడం చేతనే కర్మలన్నీ దహనం అయిపోతాయి. అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహించి మంత్ర సాధనలో అనుష్ఠానంలో పలకాలన్నా, అమ్మ సాధన పండి మంచి ఉచ్చస్థితికి చేరాలన్నా, జీవితంలో ఉన్నత విలువలు కలిగి ఉన్నత స్థానంలో కూర్చోవాలన్నా, ఏదైనా ముఖ్య కారణానికి గ్రహాలలో ముఖ్యమైన గ్రహణం ఏదంటే గురుబలం. గురుగ్రహాలలో చాలా గురువులు ఉన్నారు కండి, ఏది పట్టుకోవాలి, ఏది ముఖ్యమైనది అంటే మటుకి దానిలో దత్తాత్రేయుడు శీఘ్రంగా అనుగ్రహించడంలో పరిపూర్ణమైన జగద్గురువులతో సమానమైన దత్తాత్రేయుడు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.